ఆమె తప్పు. మరి డాన్సర్ ఈశ్వర్ సాయి తెలిసే మనందరికి ఫోక్స్ డాన్సర్ అండ్ అలానే ఆయనతో పాటుగా మాధురి రాథోడ్ వీళ్ళిద్దరు కూడా ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు హోటల్లో. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటేనండి, ఇప్పుడు వాళ్ళ ప్రైవసీని ఈమె భంగం కలిగించింది. ఈమె భార్య అయినా కూడా భర్తను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత ఈమెకుంది. లేదు అంటే అటువంటి భర్త అంటే నా పరంగా నేను చెప్తున్నాను, కోర్టు పరంగా కాదు, చేయాల్సింది. అంతేగాని అటువంటి బయటికి తీయాల్సింది కాదు. ఎందుకంటే కోర్టు అనేది క్లియర్గా ఒక రూల్ పాస్ చేసిందండి. మేజర్లు అయిన వాళ్ళు లివింగ్ రిలేషన్స్లో ఉండొచ్చు అని చెప్పేసి, అది పెళ్లి కానీ కాకపోని అని చెప్పేసి ఒకనొక కేసులో క్లియర్గా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా, అంటే ఎట్లా మగవాళ్ళు అనేది విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఆడవాళ్ళు కూడా వేరే మగవాళ్ళతో తిరగాలనుకుంటే తిరగవచ్చు అని చెప్పేసి క్లియర్గా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అటువంటి తీర్పులు ఉన్నప్పుడు ఇక్కడ చేయాల్సిందంటూ ఏం లేదు. ఆమె ఏదైతే బయటపెట్టిందో ఆ వీడియోలో మాధురి గారు ఉన్నారు కదా, నేను ఆల్రెడీ సెలబ్రిటీని, నా ఇమేజ్ని పాడు చేసింది, నాకు కోర్టు ఇచ్చిన హక్కునే నేను వినియోగించుకుంటున్నాను అని చెప్పి పొరపాటున ఈమె మీద కేసు పెట్టింది అనుకోండి, ఇది ఇంకా ఎక్కువ పెద్ద కేసు అయిపోతుంది. అంటే ఇది ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యదే తప్పు అంటున్నారా? నేను ఆమె తప్పని చెప్పి అంటలేదు. మానవత పరంగా ఒక భార్య పరంగా ఆమె కరెక్టు, ఆమె చేసింది కరెక్టు, కానీ కోర్టు పరంగా ఆమె తప్పు. కోర్టు ఇచ్చిన ఏవైతే రూల్స్ ఉన్నాయో, కోర్టు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాధవి గారికే పనిచేస్తున్నాయి. మాధురి గారికి ఆమె వాళ్ళ ప్రైవసీని ఈమె భంగం చేసింది క్లియర్. ఆమె పొరపాటున కోర్టుకు పోయిందంటే ఈమె ఇరుకులో పడుతుంది. ఈవెన్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది, నా భర్త మంచోడే కానీ ఆమెనే ట్రాప్ చేసిందని చెప్పేసి. ట్రాప్ అనేది ఒకరితో జరగదమ్మా, ఇద్దరు చేస్తేనే అవుతుంది. ఒకరిది తప్పు అనేది ఎక్కడ ఉండదు. ఒకరి తప్పు వల్ల చెంపదెబ్బ కూడా రాదు, ఈవెన్ చప్పట కూడా రావు, రెండు కలిసినే అవుతుంది అది. సో అక్కడ నీ భర్త తప్పు లేదంటే ఆమె కూడా తప్పులేదు, నీ భర్త తప్పు ఉందంటే ఆమె కూడా తప్పు ఉంది. కాకపోతే ఇది ఓన్లీ నీ పర్సనల్ పరంగా, కోర్టు పరంగా అయితే వాళ్ళు తప్పు చేయలేదు. సో కోర్టు పరంగా వాళ్ళు తప్పు చేశారని చెప్పి అనిపిస్తే అక్కడ నువ్వు అడగాల్సింది ఒకటే, నా ప్రేమ అనేది నా భర్త వేరే వాళ్ళకి ఇచ్చాడు, వేరే వాళ్ళు దాన్ని దొంగిలించారు, దానికి నాకు నజరాని అంటారు, కాంపన్సేషన్ అంటారు, ఇంకేమంటారు, అది మాత్రం మీకు వసూలు చేసుకునే హక్కు కోర్టు ద్వారా ఉంది. అది మాత్రం మీరు చేయగలుగుతారు. అంతేగాని వాళ్ళ రిలేషన్ మాత్రం వద్దు కాదు అని చెప్పి మీరు చెప్పలేరు, కోర్టు కూడా చెప్పలేదు. సో ఇక్కడ చేయాల్సింది ఒకటేనండి, అయితే మనం కోర్టును బ్రతిమలాడాలి, లేకపోతే బామాడాలి, లేదా మనకు హక్కు ఉంది అనుకుంటే బెదిరించాలి. మా జీవితాలను మీరు నాశనం చేస్తున్నారు, మా భార్యాభర్తల జీవితాలను సంసారాలను మీరు నాశనం చేస్తున్నారు, మీరు ఇటువంటి రూల్స్ పెట్టేసి మా జీవితాలను నాశనం చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున పొరపాటున మేము అలాంటి ఏమైనా చేసుకుంటే దానికి కోర్టే బాధ్యత, అటువంటి అనే మాటలు ఏమైనా చెప్పేసి మళ్ళీ ఇటువంటి కోర్టు తీర్పులు అనేది మార్చేసి మళ్ళీ జీవన స్రవంతిని సాధారణ స్రవంతికి మార్చాలంటే కోర్టు అనేది ఇటువంటి రూల్స్ అనేది చేంజ్ చేయాలి ఖచ్చితంగా. అవి చేంజ్ అయితేనే కానీ ఆ భార్య అనే స్థానం, ఇప్పుడు భార్య అనే స్థానంలో ఉంది, రేపు పొద్దున భర్త అనే స్థానంలో కూడా జరగచ్చేటువంటి వాళ్ళకు అప్పుడు కానీ హక్కు రాదు. అంటే ఇప్పుడు వాళ్ళ భార్య మొత్తం అమ్మాయి మీదే తోసేస్తుంది, ఆ అబ్బాయిని ఎందుకు సేవ్ చేస్తుందని చెప్పి జనాలు ఏమనుకుంటున్నారంటే ఫ్యూచర్లో మళ్ళీ ఫోక్ సాంగ్స్ చెయ్యలేడు, మళ్ళీ ఆఫర్లు రావు, నేను నా భర్తను ఇప్పుడే కాపాడేసుకోవాలని చెప్పేసి మొత్తం అమ్మాయి సైడ్ నూకేస్తుంది ఆవిడ. ఖచ్చితంగా అండి. దీన్ని నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్, తమిళనాడు సీఎం విజయ్ గారు, ఆయనకు భార్య ఉంది. ఎలక్షన్స్ ముందు ఆల్మోస్ట్ విడాకుల వరకు వెళ్ళిపోయింది. ఎలక్షన్స్లో ఆయన గెలవడము, సీఎం అవ్వడము, ఈవెన్ త్రిష గారితో సత్సంబాలు ఉన్నాయని చెప్పేసి దేశం మొత్తం తెలియడము క్లియర్ అయిపోయింది. గెలిచాక మొదటి భార్య కూడా ఒకటే మాట అన్నది, నేను విడాకులు ఇవ్వను, నేను మొదటి భార్యగా ఉంటాను, ఆమె రెండో భార్యగా వస్తే నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పేసి. ఎందుకు చెప్పింది? సీఎం అనే ఒక హోదా. సెకండ్ థింగ్, రేపు పొద్దున్న నాకు సంతానం ఉన్నారు, విడాకులు తీసుకుంటే వీళ్ళను విడాకులు తీసుకున్న వాళ్ళగా గుర్తిస్తారు, వాళ్ళకు ఒక మచ్చ అనేది పడుతుంది. అదే నా భర్త సీఎం ఉంటే సీఎం కొడుకు అనే హోదా వీళ్ళకి వస్తుంది, పరపతి పెరుగుతుంది, వీళ్ళ స్టాటస్ పెరుగుతుంది అని చెప్పేసి ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి ఆమె కలిసింది. సేమ్ అదే విధంగా ఆల్రెడీ నా భర్త ఫేమస్ అయిపోయిండు. ఇప్పుడు పొరపాటున నేను నా భర్తని ఏదంటే మీరు అన్నట్టుగా రేపు పొద్దున ఫోక్ సాంగ్స్ అనేవి రాకపోవచ్చేమో, ఒకవేళ వచ్చినా కూడా నాకు ఆయనకు విభేదాలు ఏర్పడతాయి, నా పిల్లలు అనేది బాధపడతారు, రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తప్పలేదు అన్నట్టుగా నా భర్త మంచోడే అనే డైలాగ్ అని చెప్పేసి చెప్పడం చాలా సర్వసాధారణం. ఇది ఇక్కడనే కాదండి, భారతీయ స్త్రీలలో ఇది ఎప్పటి నుంచో ఉంది. పొరపాటున పూర్తిగా బాధ్యత తప్పని చెప్పి తెలిసినా కూడా పబ్లిక్లోకి వచ్చినప్పుడు క్లియర్ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, నా భర్త తప్పు లేదండి, తనదే తప్పు, తను కావాలని ట్రాప్ చేసిందని చెప్పేసి. సో ఇక్కడ తన మానసిక క్షోభనో లేక శారీరక క్షోభనో ఏదో జరిగి ఈ మాట చెప్తున్నా కూడా కోర్టు అనేది నమ్మేది ఒకటే ఉంటుందండి, దీంట్లో ఇద్దరిది తప్పు ఉంది, కానీ తప్పున్నా కూడా మేము ప్రశ్నించలేము, ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు అనేది పలానా రూల్ పాస్ చేసినాయి కాబట్టి ఇక్కడ వాళ్ళ తప్పు లేదు,
పొరపాటున మీరు ఈ వీడియో కనుక ఇంకా వైరల్ చేస్తే మీకే శిక్ష వేస్తామని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంది. సో నేను భార్య గారికి అంటే ఆయన భార్య గారికి చెప్పాల్సింది ఒకటేనండి, మీరు ఆ వీడియోను వీలైనంత తొందరగా డిలీట్ చేయండి. వీలుంటే ఆమెకు క్షమాపణ చెప్పండి ఈ వీడియోను పబ్లిక్ తీసుకొచ్చినందుకు. మేము ఆమెను కోర్టుకు తీసుకెళ్ళేసి అక్కడ మీరు విడాకులు తీసుకునే హక్కు ఉంది, ఆమె ద్వారా కొద్దిగా నజరాన్ని తీసుకునే హక్కు ఉంది, కానీ పబ్లిక్లో మాత్రం ఇది పెట్టడానికి హక్కు లేదు.